హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే చింతపండు పులిహారని టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అదే మనం ప్రసాదం పులిహార అంటాం కదా ఫ్రెండ్స్, అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గింజలు లేకుండా తీసుకుంటున్నాను. దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేయకూడదు, మనం ఈ చింతపండు నుంచి చిక్కటి గుజ్జు తీసుకుంటాం కాబట్టి వాటర్ అనేవి తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును పావుగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి 3/4 వంతు వరకు ఒక గ్లాసులో రైస్ తీసుకుని దాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ శనగపప్పు అలాగే రైస్ కలిపి మనకి ఒక ఫుల్ గ్లాస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఫుల్ గ్లాస్ రైస్కి 2 ఫుల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఈ రైస్ని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. రైస్ ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది. పావుగంట తర్వాత చూసినట్లయితే మనకి చింతపండు అనేది కంప్లీట్గా నానిపోయింది. ఇప్పుడు దీన్ని చిక్కటి గుజ్జులాగా తీసుకుందాము. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి మనం నానబెట్టుకున్న రైస్ కూడా కంప్లీట్గా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు యాడ్ చేసుకుని గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం వాటర్ అనేవి ఎగ్జాక్ట్గా వేసాం కాబట్టి ఈ వాటర్ ఎగిరేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాము. ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత దీనిలోకి 4 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చీల్చుకుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ ఆయిల్, 1.5 టీ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కల్లుప్పు లేకపోయినట్లయితే మామూలు సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని బాగా దగ్గర పడేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండు గుజ్జుని కాస్త చల్లారనిద్దాం. అది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని 5 నిమిషాల పాటు ఈ పల్లీలను వేయించుకుందాం. పల్లీలు బాగా వేగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మనం ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు శనగపప్పు వేసాం కాబట్టి ఇక్కడ మీరు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా 3 నిమిషాలు ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిర్చిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఈ కరివేపాకు ఎండుమిర్చి వేగిన తర్వాత చిటికెడు ఇంగుని యాడ్ చేసుకుంటున్నాను.
ఇంగు వేసుకుంటే మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగు వేసిన తర్వాత 30 సెకండ్ల పాటు దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది మనకి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ తాలింపుతో పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చెక్క గరిట యూజ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా చెక్క గరిటతో మిక్స్ చేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకుంటున్నాను. మనం సాల్ట్ అనేది చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ వేసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు పులుపు అనేది సరిపోకపోతే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత జాగ్రత్తగా చేతితో కానీ లేదంటే గరిటతో కానీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర టేబుల్ స్టైల్లో మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ సజెషన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.